నెల్లూరు జిల్లా రాపూరు స్థానిక ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ కుమ్మరికుంట ప్రసన్న ఆధ్వర్యంలో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి చర్చించారు. వైద్యం, త్రాగునీరు, విద్యుత్, విద్య, పారిశుద్ధ్యం మొదలైన ప్రజా అవసరాలు సభలో చర్చకు వచ్చాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ భవానీ సభలో పేర్కొన్నారు. మండల కోఆప్షన్ సభ్యులు ఎస్టీ సయ్యద్ మండల ప్రభుత్వ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రసన్న, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచులందరికీ కూడా ఏప్రిల్ 2వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. వారికి ఒక చిరు సన్మానం చేయాలని, అందరితో ఆదరాభిమానాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకొని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సరే, ఏం లేదు, రాబోయే వేసవికాలం మంచి నీటి తీవ్రంగా ఉంది కొన్ని గ్రామాల్లో. మన టౌన్లో కానీ రాబోయే మండలంలో ఇబ్బంది ఉందో మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా శ్రద్ధగా చేసి వేసవికాలం మంచినీళ్ళు మాత్రం ఇబ్బంది పడుతుంటారండి. ఇంకోటి మెయిన్ పల్లెల నుంచి, గ్రామాల నుంచి, పల్లెల నుంచి రాబూరు టౌన్కి వస్తారు మండల కేంద్రానికి. వాళ్ళకి ఏదైనా రాబూరు పంచాయతీ ద్వారా కానీ మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇప్పుడే ఎండ తీవ్రత మార్చి నెలలో మొదలైపోయింది మేడం మంచినీళ్ళు. ఇంకోటిసారి ఏడన్నా ఇంకా గ్రామాల్లో చాలా బోర్లు ఉన్నాయి సార్. మనం క్లాస్ ప్రోగ్రామ్ పెట్టారు కానీ మీరు పూర్తి చేయలేదు. కొన్ని ఉన్నాయి, ఇంకా పరిశీలించి. వినయ్ కదా, వినయ్ కదా, మీరే గుర్తుందా? భజనపల్లి చూస్తే చెల్లో వచ్చే వరకావు కదా, ఆ విధంగా చేశారు. ఏది యాక్షన్ తీసుకున్నారు? చూసారు, వచ్చేసారు. సార్ లెటర్ ఉంది కదా, ఇప్పుడు ఉన్నారు సార్, లెటర్ చేస్తారా? ఆ లెటర్ ఇచ్చారు కదా, యాక్షన్ ఏం తీసుకున్నారు? ఇప్పుడు నేను చెప్పు దాదాపు 2 నెలలకు వస్తుంది, మీకే కంప్లైంట్ చేస్తాను. ఈ విధంగా చేసేవాళ్ళు ఈ సభలో పెడితే బాగుండదని మీకు చూపిస్తాము. పర్సనల్గా తప్పే కదా ఇదే. పశువు వైద్యం మేడం చెప్పింది కరెక్టే, కానీ రాపూర్ మండలంలో 3 పశువు వైద్యాలు ఉన్నాయి. పెనుబర్తి, సంక్రాంతిపల్లి, రాపూర్లో సక్రమంగా అందుబాటులో ఉంటుంది. పిలిచిన నగరాలు లేవు. మేడం గారు కూడా అసలు చెప్పాము. టౌన్ చుట్టుపక్కల 10 అన్ని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు కోళ్ళకు కొక్కెర వెళ్తున్నారు. వాటికి మంది ఇచ్చడానికి కూడా అందుబాటు లేదని కంప్లైంట్ మేడం గారు అయితే ఉండరు. సంక్రాంతిపల్లి మిగతా వరకు చెప్తున్నారు టౌన్లో టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్హెచ్జి లింకేజ్. సో ఎస్హెచ్జి లింకేజ్కి అయితే మనకి 714 గ్రూపులకి ఆల్మోస్ట్ మనకి 43 కోట్లు ఆల్రెడీ అచీవ్ అయ్యాము. ఈ 2 డేస్లో కూడా అది 100% పూర్తవుతుంది సార్. అలాగే శ్రీనిధి అనే కార్యక్రమం జరుగుతుంది సార్. శ్రీనిధి అనేది ఒక్కొక్క టార్గెట్ కూడా 11 కోట్లు అచీవ్మెంట్ జరిగింది సార్. అది కూడా 100% పూర్తి చేసుకున్నాము. అలాగే మన మండల స్థాయి తరఫు నుంచి ఉల్లాస కార్యక్రమం గత సమావేశం నుంచి ఈ సమావేశం వరకు మనకు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2వ తేదీతో ముగిసిపోతాయి. అంటే మార్చి 16న ప్రారంభమైంది. ఈ ఎగ్జామ్ సంబంధించి రాపూర్ మండలం నుంచి మొత్తం 489 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో బాలికలు 195 మంది, బాలికలు 294 మంది. సుమారు 100 మంది బాలికలు ఎక్స్ట్రా మారుగానే ఎక్కువ రాష్ట్రాలు. ఓవరాల్గా మండలంలో పంచాయతీ డిపార్ట్మెంట్ చెప్పున 3 టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.